వెల్కమ్ టు D6 టీవీ। ఈ రోజు మోపాల్ మండల్ బైరాపూర్ తాండా వాసి అయినటువంటి ప్రకాష్ అనే రైతు ఆత్మహత్యకు ప్రేరేపించిన ఫారెస్ట్ ముట్టడి చేయడం జరిగింది మరియు డిఎఫ్ మేడం గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది। ఫారెస్ట్ అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు వారి యొక్క కుటుంబానికి నష్టపరిహారం ఇప్పియాలని ప్రకాష్ గారికి సాయి న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది। వారికి పరామర్శించడానికి వెళ్లిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మూడ్ బాబురామ్ నాయక్, ప్రధాన కార్యదర్శి కొర్ర గంగాధర్, ఉపాధ్యక్షుడు భీమ్లా నాయక్, సలహాదారు దేవిసింగ్ సంతోష్ నాయక్, ఆర్మూర్ మండల ప్రెసిడెంట్ గార్డెన్ రాజు, మోపాల్ మండల ప్రెసిడెంట్ శంకర్ నాయక్, జాయింట్ సెక్రటరీ విఠల్ నాయక్, రవీందర్ నాయక్, అమరాబాద్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కేతావత్ సురేష్ నాయక్, గోవింద్ రమేష్ నాయక్, సంగు నాయక్, అమీన్ నాయక్, జీవన్ నాయక్, సేవాలాల్ నాయక్, తాండా నాయక్ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। D6 టీవీ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల్ నాయక్। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నిజాన్ని నిర్భయంగా చూపెడతాం। మరిన్ని తాజా వార్తల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। అధికారాల నుంచి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మా పంటలను చేయరు మా డిమాండ్। సెకండరీ పట్టా పాలసీ గురించి ఎవరైతే మీరు సర్వే చేయాలో గవర్నమెంట్ ప్రభుత్వానికి మీరు రికమెండ్ చేయాలి, ఇది మా డిమాండ్। అంతవరకు మా రైతులకు మాత్రం నష్టం చేయదు। ఒకవేళ ఈ రోజు జరిగింది మేము ఏమంటలేము, నెక్స్ట్ టైం జరిగితే మాత్రం మేము జిల్లా వాటం కాదు రాష్ట్ర వాటం మేము ఉద్యోగిస్తాం, మొత్తం సమన్వయం చేస్తాం। మేము శాంతియుతంగా వచ్చినాం, మేమేం శివరాత్రులు రాము, మాకు రాణిస్తారు డేట్లో కూడా అది ఎంతవరకు సౌండ్ చేస్తాం మేడం। నేను ఇంతవరకు వచ్చి కూర్చున్నాము ఏమైనా చేస్తాం ఉత్తరవాది ఇంకోటి మేడం, ఇప్పుడు పులాస్పూర్ తాండాలో ఇదే జరుగుతుంది। ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం కొంచెం చెట్లు కొట్టింది వాస్తవం, మీరు దానికి ఇప్పుడు దాదాపు 150 మంది మీద కేసులు పెడతా ఉన్నారు, నెలకు 20 మంది నెలకు అది 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూకు 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూకు నెలకు 20 మంది సార్ 27 మందికి అది ఎప్పుడో జరిగింది। అది కూడా మావోలు చేసింది కాదు పక్క వాళ్ళు, ఇప్పుడు వేరే పేరు చెప్తే కరెక్ట్ కదా, అది ఆల్రెడీ ఆ మేడం వల్ల కూడా తెలిసి ఎవరు చేస్తున్నాం అట్లాంటి నెలకు 20 మంది మొన్న 27 మంది మీద కేసు చేస్తారు, ఇద్దరు ఒక్కొక్కరిని ఇద్దరు షూట్ చేయమంటారు। గాడికి వెళ్ళాలి సార్, ఒక క్యాండిడేట్కి 2 షూటింగ్ చేయమంటారు, మాకు ఉన్నారు 50-60 మంది కదాలా అవును మేడం। మేము మధ్యలో మొన్న కొట్టుకున్నామా, మీకు సహకరించమా లేదా, మీకు కొట్టుకున్నామా నెలకు ఒకసారి పంపిస్తా ఉంటే ఎట్లా ఉండాలా అది ఎప్పుడు మేము జాబ్ కాన్ఫిట్ అయిపోయినాం మేడం, మేము జాబ్ అన్ఫిట్, మీరు ఏమన్నా అంటే మేము డ్యూటీకి వచ్చి భంగం తెచ్చి మాకు కేసు పెట్టేసి జాబ్ అన్ఫిట్ అలా ఉన్నాం మేడం, మాకు జాబ్ ఏం చేస్తున్నాం కళ్ళు మూసుకుంటున్నాం। खोटी करता नहीं भीड़ा ताकि खा ले ताकि एकड़ी रे मार में एकड़ी रुच खाने दिन के जाने ये दिन आना आना छोड़ा देते हैं तो ये भी करूँ तो हम वो भी करें। अब आ तानी ना लोग कौन सारी के सारी एक मिनट के फुंसी के तो आपने ना कोणी रचा काढून कोणी चारी करवाटा तो 7-8 साल कर रहे तो 15-20 साल 7-8 साल बेटा 10-20 साल वेगे से आपड़ा खबड़ा वेते मार से जान जना कर रही थी 20 साल मके खाते छो तुम सौदती करो रेचा और माई भली भली झाड़ी वेती जासी ये झाड़ी कटाई अनुमत कर दो झाड़ कटाई के खाली सारी पर जो कोनी मत करी गिराने का లో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యానికి నిరసిస్తూ ఈరోజు బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఫారెస్ట్ ఆఫీస్ జరిగింది। మరి నిన్న ఏదైతే గోపాల్ అనే రైతుకు ఆయన 2013 పట్టాల నుంచే ఆయన సాగు చేస్తున్న భూమి, ఆయన నిండు పంట ఉండే
మక్కలు వేసుకొని కూర్చున్నాడు. ఆలు మొగలు పనిచేసే క్రమంలో ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు పోయి దౌర్జన్యంగా వాళ్ళిద్దరిని మా లేడీ పోలీసు ఆడ మనిషిని మరియు ప్రకాష్ను ఈ మగ పోలీసులు బాగా దౌర్జన్యంగా కొట్టేసి ఈ మక్కలు చనిపోయేటట్టు వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది. మరి ఆ క్రమంలోనే ఆయన ఈ పీకులాటలో ఆయన మందు తాగడం జరిగింది. మరి ఆయన చాలా సీరియస్లో ఉన్నాడు. మరి దానికి ప్రభుత్వ పరంగా ఈ గవర్నమెంటే దానికి మెడిసిన్ ఛార్జెస్ కానీ అన్నీ ఆయన భరించాలి. మరి రెండవది ఫస్ట్ ఒకటి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పంట వేసిన రైతులు వాళ్ళ పంట అయినాక ఏ రైతును కూడా కదిలించకూడదు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. రెండవది ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా అధికారులకు ఫారెస్ట్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏమని గిరిజనులు సాగు చేసిన భూములను ఎటువంటి పరిస్థితుల్లో మీరు డిస్టర్బ్ చేయొద్దు అని. మూడవది మీరు ఏదైతే రైతులు సాగు చేస్తున్నారో మీరు సర్వే చేసిండ్రు, మీ దగ్గర రికార్డు ఉంది, ఆ రికార్డుని మీరు ప్రభుత్వానికి పంపించి ఆ రైతులకు పట్టలు ఇప్పించే ప్రయత్నం చేయండి. అంతేగాని దౌర్జన్యంగా ఈ గిరిజన రైతులను సతాయించవద్దు. నాలుగవది ఏదైతే మీరు గ్రామాలలో తాండాలలో పోయి పబ్లిక్ ఏదైతే గిరిజనులను హింసిస్తున్నారో అది ఎంతవరకు సమంజసమని మీకు నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక్క రైతు మీద 4 కేసులు పెడితే ఆ రైతు వాళ్ళ పిల్లలను చదివించాలన్నా, వాళ్ళకి తిండి పెట్టాలన్నా, వాళ్ళు కోర్టుకు రావాలన్నా, జైలుకు పోవాలన్నా, ఏ పరిస్థితిలో రైతు బతుకుతాడనేది ప్రభుత్వానికి నేను క్వశ్చన్ చేస్తున్నాను. దీని మీద ప్రభుత్వం స్పందించి ప్రభుత్వానికి ఈ అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి ఇప్పటికైనా స్పందించి ఈ రైతులకు పంట నష్టం చేయకుండా ఆదేశాలు తక్షణమే ఇచ్చి ఆపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈ ఫారెస్ట్ అధికారులను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి మీరు బంద్ చేయాలి. ఈ పంట వేసిన పంటను ధ్వంసం చేయకూడదు. ఒకవేళ చేసిన అదే దానికి మీరు కుమ్ముకుంటే మేము జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడిది అక్కడ మండలాల గ్రామాల జిల్లాల మొత్తం స్తంభించేస్తాం. అసలు రోడ్డు కూడా ఏమి నడవకుండా మేము స్పందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.